పెళ్లిగోలు ఆపండి ప్లీజ్. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. మీరేమో పెళ్ళి పెళ్ళి అంటూ టార్చర్ పెడుతున్నారు. బాబాయ్, పిన్ని, నేను చెప్పేదాకా నా పెళ్లి టాపిక్ తీసుకురాకండి ప్లీజ్. ఒరే, వాడు పెళ్ళి వద్దంటున్నాడు కదండి. వాడి మొహం వాడికేం తెలిసే, వాడు అలాగే అంటాడు. మనం మాత్రం మన పని చేసుకుంటూ పోదాం. అంటే ఏంటి మీ ఉద్దేశం? కళ్యాణ్కి కావేరికి పెళ్లి ఏర్పాట్లు చేసేద్దామా? కావేరితో కాదే, కార్తీకతో. ఓహ్, నా మతి మండ, మీ మతి మరిపే నాకొచ్చినట్టుంది. ఇదిగో, ఏది ఏమైనా సరే ఆగేదే లేదు. వెంటనే నిశ్చితార్థం ఏర్పాటు చేసేసి పెళ్లికి ముహూర్తం పెట్టించాల్సిందే. ఇప్పుడు వీళ్ళకి నేను ప్రేమిస్తున్నది కార్తీకని కాదు, కావేరినని అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అందుకొక్కటే దారి. నేరుగా కావేరిని ఇంటికి తీసుకొచ్చి జరిగిందంతా చెప్పాలి. అప్పటికి కానీ వీళ్ళు అర్థం చేసుకోరు. హాయ్ అమ్మా. హాయ్ కావేరి, రా. హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేశావు, ఏమైందమ్మా? ఎవరికైనా బాలేదా? అవునమ్మా, తెలిసిన వాళ్ళ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, అందుకే నిన్ను పిలిపించాను. ఎవరికైనా సహాయం చెయ్యాలంటే చాలు, ముందు వెనుక ఏమి చూడవమ్మా నువ్వు. ఆ బంగారు మనసే మా రానమ్మని అందనంత ఎత్తులో నిలబెట్టింది. నువ్విలాంటి మంచి పని కోసం రమ్మనాలే గాని నేను రాకుండా ఉంటానా? చెప్పు, ఎంత బ్లడ్ ఇవ్వడానికైనా నేను రెడీగా ఉన్నాను. అవును, నీ బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా? నాకు తెలీదమ్మా. మరేం పర్వాలేదు, ఇక్కడ బ్లడ్ శాంపిల్ ఇస్తే వాళ్ళు వెంటనే బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్పేస్తారు. ఒకవేళ నీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే నువ్వు బ్లడ్ డొనేట్ చేస్తావు. సరే అమ్మా. సరే రా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నేను చెప్పాను కదా, మా అమ్మాయి, తన బ్లడ్ శాంపిల్ తీసుకోండి. ఓకే, నువ్వు రామ్మ లోపలికి. అలాగే డాక్టర్. వెళ్ళు. కావేరి, నువ్వు బయట వెయిట్ చేయి, నేను బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకుని వచ్చేస్తాను. సరే అమ్మా. ఇప్పుడు ల్యాబ్కి పంపిస్తే డిఎన్ఏ రిపోర్ట్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్? టైం పడుతుంది మేడం. డాక్టర్, ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ మార్చడం గానీ బ్లడ్ శాంపిల్స్ మార్చడం గానీ జరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ మీదే నా పిల్లలు ఎవరు అన్నది ఆధారపడుంది. ఇలాంటివన్నీ బయట ఎక్కడైనా జరగొచ్చు మేడం, మా ల్యాబ్లో జరిగే ఛాన్సే లేదు. మీరలాంటి భయాలేం పెట్టుకోకుండా ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. అమ్మా, నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా? నీ బ్లడ్ గ్రూపు మ్యాచ్ కాలేదని చెప్పారమ్మా డాక్టర్ గారు. నువ్వు ఇంటికెళ్ళు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. అయ్యో అవునా? సర్లే అమ్మా, బాయ్, నేను వెళ్తాను. సరే, జాగ్రత్త. నా బిడ్డకి తెలియకుండా, తన అంగీకారం లేకుండా, అసలు విషయమే చెప్పకుండా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నాను. అది నా తప్పే, కానీ తప్పడం లేదు కావేరి. ఒక్కసారి డిఎన్ఏ టెస్ట్లో మీరు నా బిడ్డలు కారని రిపోర్ట్స్ వచ్చినా, బోనాల్లో జరిగిన ఆ సంఘటన వల్ల నా మనసులో మొదలైన అనుమానాన్ని పూర్తిగా పోగొట్టుకోవడానికి, అసలు నిజమేంటో తెలుసుకోవడానికి ఇది తప్ప నాకు వేరే దారి తెలియలేదు. ఈసారి రిపోర్ట్లో నిజమేంటో తెలిసిపోతుంది.